హాయ్ ఈ వీడియోలో మనము ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల ద ఫినామినా ఆఫ్ రైజ్ ఇన్ ప్రైసెస్ ఓకే దీని ఇంపాక్ట్ ఎక్స్పోర్ట్స్ పైన ఇంపోర్ట్స్ పైన ఎట్లా ఉంటుంది ఓకే సో చాలామంది స్టూడెంట్స్ దిస్ ఈజ్ అ వెరీ కామన్ క్వశ్చన్ ఐ వుడ్ కీప్ కమింగ్ అక్రాస్ సో ఫస్ట్ నేను ముందు ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు జనరల్గా చెప్తున్నాను మీరు ఇంతవరకు బేస్డ్ అపాన్ ద కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఓకే ఐ థింక్ ఐ హ్యావ్ ఆల్రెడీ అప్లోడ్ వీడియో జనరల్గా వాట్ రియల్లీ రిజల్ట్స్ ఇన్ ఇన్ఫ్లేషన్ వీ కేటగరైజ్ ఇన్ఫ్లేషన్ టు 3 టైప్స్ డిమాండ్ పుల్ అని కాస్ట్ పుష్ అని స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ ఎందుకు అంటే లేదంటే ధరలు ఎందుకు పెరిగినాయి ఆ రీజన్ ఏంటి డిమాండ్ పెరగడం వల్ల సప్లై తగ్గడం వల్ల లేదా ఎకానమీలో ఉన్న స్ట్రక్చరల్ కన్స్ట్రైంట్స్ వల్ల ఓకే సో దాని ఆధారంగా మనం ఇన్ఫ్లేషన్ 3 డిఫరెంట్ టైప్స్ కానీ ఎప్పుడైనా సరే వెన్ యూ కమ్ అక్రాస్ ద టర్మ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్ సో మీరు ఎప్పుడు కూడా డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేయాలి అంటే ఫినామినా వేర్ ఇన్ టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్ ఈ ఫినామినానే మీరు కన్సిడర్ చేయాలి అంటే ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే బై డిఫాల్ట్ దే రిఫర్ టు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే వేర్ ద డిమాండ్ ఇన్ ద ఎకానమీ ఈజ్ ఇంక్రీజింగ్ మచ్ మోర్ దాన్ ద సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ఇన్ ఎకానమీ సో దానివల్ల ధరలు పెరిగితే ఆ ఫినామినానే మనం ఇన్ఫ్లేషన్ అని జనరల్గా రిఫర్ చేస్తాం మరి వేరే రీజన్ వల్ల అంటే సప్లై తగ్గి ప్రైసెస్ పెరిగితే అప్పుడు పీపుల్ హ్యాపెన్ టు యాడ్ అప్ ద టర్మ్ కాల్డ్ కాస్ట్ పుష్ అని కానీ సప్లై షాక్ అని కానీ లేదా స్ట్రక్చర్ ఇన్ఫ్లేషన్ కానీ దే వుడ్ మెన్షన్ ఇట్ బట్ ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ అనే టర్మ్ నా క్లాస్లో కావచ్చు లేదంటే ఎప్పుడైనా సరే ఇఫ్ యూ జనరలీ కమ్ అక్రాస్ ద ఇన్ఫ్లేషన్ అంటిల్ అన్లెస్ ఇట్స్ బిన్ ఎక్స్ప్లిసిట్లీ స్పెసిఫైడ్ యూ షుడ్ ఓన్లీ కన్సిడర్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ సో ఇప్పుడు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ వల్ల ఒక ఎకానమీ పైన అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పైన ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి ఈ వీడియోలో చూద్దాం సరేనా లెట్స్ సే ఇన్ఫ్లేషన్ ఓకే అంటే మీకు తెలుసు ప్రైస్ రైజ్ వల్ల ఎలాంటి ఇన్ఫ్లేషన్ అని చెప్పాను డిమాండ్ ఇన్ ది ఎకానమీ ఈజ్ ఇంక్రీజింగ్ దెన్ కంపేర్ టు ది సప్లై అంటే డిమాండ్ పెరిగిపోతుంది సప్లై కన్నా సో దానివల్ల ధరలు పెరుగుతుంది డిమాండ్ ఎప్పుడు పెరుగుతుందండి వెన్ ది ఎకానమీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ మోర్ గ్రోత్ అంతే కదా గ్రోత్ ఉంటే ఓకే అంటే గ్రోత్ అంటే ఏంటి ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ఇంక్రీజింగ్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ ఇంక్రీజింగ్ అంతే కదా మీరు ఎక్స్ట్రా లేబర్ కానీ ఎక్స్ట్రా రిసోర్స్ కానీ ఎంప్లాయ్ చేసుకోకుండా ప్రొడక్షన్ పెంచలేరు కదా సో మోర్ ఎంప్లాయ్మెంట్ డస్ బీన్ మోర్ ఇన్కమ్ డస్ బీన్ మోర్ కన్జంప్షన్ అవునా ద అగ్రిగేట్ కన్జంప్షన్ ద ఎకానమీ ద టోటల్ కన్జంప్షన్ ఇంక్రీజెస్ వెన్ కన్జంప్షన్ ఈజ్ హై ఆబ్వియస్లీ డిమాండ్ ఇంక్రీజెస్ అండ్ దాట్ రిజల్ట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ and the supply is not matching with the demand results in an increase in a phenomena called price rise and this is what we call demand pull inflation. సో ఇలాంటి ఎకానమీలో ఎక్స్పోర్ట్స్ పైన ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది ఇంపోర్ట్స్ పైన ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది వెన్ యూ హ్యావ్ ఎ హ్యూజ్ రైజ్ ఇన్ ప్రైసెస్ డ్యూ టు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ సో చూడండి మీరే ఒక ఎక్స్పోర్ట్ అంటే మీ బిజినెస్ ఎక్స్పోర్ట్స్ ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు లెట్స్ మీరు టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ చేస్తారు ఓకే యూ ఎక్స్పోర్ట్ టెక్స్టైల్స్ సో జనరల్గా ఎవరైనా సరే ఒక వస్తువు అంటే ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తారు వై వుడ్ పీపుల్ ఎక్స్పోర్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు అదర్ కంట్రీస్ జనరల్గా ఎక్స్పోర్ట్స్ ఎందుకు చేస్తారు చాలామంది ఏమనుకుంటారంటే ఇండియాలో సర్ప్లస్ ఉంటుంది కాబట్టి అంటే మన కన్జ్యూమ్ చేయగా మిగిలిపోయింది ఏదైతే ఉందో అది బయట దేశాల వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ అమ్ముతూ ఉంటాం దాన్ని ఎక్స్పోర్ట్స్ అనుకుంటాం కాదు ఎక్స్పోర్ట్ సర్ప్లస్ ఉన్నప్పుడే ఎక్స్పోర్ట్ చేయరండి ఎక్స్పోర్ట్స్ ఎందుకు చేస్తారు అంటే బికాజ్ దే గెట్ ఎ బెటర్ ప్రైస్ అనమాట అంటే ఇప్పుడు మీకు ఒక షర్ట్ ఉంది ఓకే మీరు ఇండియాలో ఒక షర్ట్ మ్యానుఫ్యాక్చర్ చేశారు ఇండియా మార్కెట్ ధర అంటే ఇండియాలో మార్కెట్ ధర అంటే ఏంటి బేస్డ్ అపాన్ ద డిమాండ్ అండ్ సప్లై ఓకే ఇండియాలో ఆ షర్ట్కి 1000 రూపాయల కన్నా ఎక్కువ పెట్టేటట్టు లేరు జనాలు అంటే ది మ్యాక్సిమం ప్రైస్ యూ గెట్ ఫర్ యువర్ షర్ట్ ఈజ్ 1000 రూపీస్ వెరాజ్ పక్క దేశంలో అంటే నైబరింగ్ కంట్రీ నేపాల్లో ఇండియన్ కరెన్సీలోనే అనుకుందాం మనం నేపాల్లో పీపుల్ ఆర్ విల్లింగ్ టు పే యూ 2000 రూపీస్ ఫర్ ద సేమ్ షర్ట్ అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకొని మనం కన్వర్ట్ చేసుకుంటే 2000 ఇండియన్ రూపీస్ ఓకే మీకు వస్తుంది అనుకుందాం మీ షర్ట్కి అక్కడ 2000 వస్తుంది కానీ ఇక్కడ అమ్మితే ఇండియాలో అమ్మితే 1000 రూపాయలు వస్తుంది అప్పుడు చెప్పండి మీరు ఇండియాలో అమ్మాలనుకుంటారా నేపాల్ అమ్మాలనుకుంటారా సో జనరల్గా ఏ బిజినెస్ మ్యాన్ అయినా సరే ఓకే ఏం చేస్తాడు ఎక్కడైతే తనకి తక్కువ ధరకి ప్రొడ్యూస్ చేయగలుగుతాడో అక్కడ ప్రొడ్యూస్ చేసి ఎక్కువ ధర ఎక్కడ వస్తుందో అక్కడ అమ్ముతాడు అలాగే కదా ప్రాఫిట్స్ మ్యాక్సిమం చేస్తారు ప్రాఫిట్ అంటే ఎలా వస్తుంది మీకు ఓకే యువర్ రెవెన్యూ మైనస్ కాస్ట్ మీ ప్రాఫిట్స్ పెరగాలంటే మీ రెవెన్యూ పెరగాలి కాస్ట్ తగ్గాలి అంటే ఏం చేస్తారు ఎవరైనా బిజినెస్ మ్యాన్ ఎక్కడైతే తక్కువ ధరకి తను ప్రొడ్యూస్ చేయగలడో అక్కడ ప్రొడ్యూస్ చేసి ఎక్కడైతే ఎక్కువ ప్రైస్ వస్తుందో అక్కడ సేల్ చేస్తుంటాడు సో ఇప్పుడు మీరే ఎక్స్పోర్టర్ అయితే ఎక్కడ అమ్ముతారా ఇండియాలో అమ్ముతారా వేర్ యూ గెట్ 1000 రూపీస్ ఆర్ నేపాల్లో అమ్ముతారా ఆబ్వియస్లీ నేపాల్లోనే అమ్ముతారు కానీ ఇండియాలో డిమాండ్ బాగా పెరిగిపోతుంది అంటే ప్రతి వాళ్ళకి దగ్గర మంచి జాబ్ ఉంది ప్రతి నెల మంచి లక్షల ఆదాయం వస్తుంది అండ్ పీపుల్ ఆర్ రెక్లెస్లీ స్పెండింగ్ అలాంటప్పుడు డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఇండియా ఇంక్రీజెస్
వెన్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ఇంక్రీజెస్ అండ్ పీపుల్ టెండెన్సీ అంటే పీపుల్ విల్లింగ్నెస్ టు పే మచ్ బెటర్ ప్రైస్. అంటే ఇప్పుడు చూడండి, డిమాండ్ విపరీత పరబడి ఇండియాలోనే ఇప్పుడు పీపుల్ ఆర్ విల్లింగ్ టు పే యూ 2000 రూపీస్ ఫర్ యూర్ షర్ట్. సో ఇండియాలోనే ఓకే మీకు జనాలు 2000 పెట్టడానికి రెడీగా ఉన్నప్పుడు మీరు ఇండియాలో అమ్ముతారా, ఇప్పుడు నేపాల్లో అమ్ముతారా? ఖచ్చితంగా ఇండియాలోనే అమ్ముతారు. ఎందుకు? వై డూ యూ టేక్ ఎ రిస్క్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్? యూ బెటర్ సెల్ ఇట్ ఇన్ ఇండియా. వై ఇస్ ఇట్ సో? 1000 నుంచి 2000 ఎందుకు పెరిగిందండి? డిమాండ్ పెరిగింది, పీపుల్ యొక్క పర్చేసింగ్ పవర్ పెరిగింది. సో ఎప్పుడైతే పర్చేసింగ్ పవర్ పెరిగింది, డిమాండ్ పెరిగిందో ప్రైసెస్ పెరుగుతాయి. ఆబ్వియస్లీ ఏం చేస్తారు? ఇండియాలో సేల్ చేస్తారు. సో మీరు ఓకే ఇండియాలోనే అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన మొత్తం షర్ట్స్ అని ఇండియాలో అమ్ముతున్నప్పుడు మీరు ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నారా నేపాల్కి? అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యువర్ ఎక్స్పోర్ట్స్? ఆబ్వియస్లీ డిక్రీజెస్. అర్థమైంది కదా? మరి ఇంపోర్ట్ ఏమవుతుంది? ఇంపోర్ట్ పైన చూడండి, ఇండియాలో విపరీతంగా జనాల చేతిలో విపరీతంగా ఇన్కమ్ పెరిగిపోతుంది, రెక్లెస్గా ఖర్చు పెడుతున్నారు. వెన్ ద డిమాండ్ ఇన్ ఇండియా ఈజ్ రైజింగ్ ఎనార్మస్లీ హై, obviously what happens to the imports? People across the world, when people are willing to pay more prices for goods and services in India, people across the world would be happy selling their goods in India. ఎందుకంటే వాళ్ళ దేశంలో అమ్మేదానికన్నా మన దేశంలో ఎకనామిక్ ప్రోగ్రెస్ బాగుంది, ఇన్కమ్ జనాలకు బాగుంది, కన్జంప్షన్ ఎక్కువ ఉంది. ఓకే, దే ఆర్ విల్లింగ్ టు పే హయ్యర్ ప్రైసెస్ కాబట్టి పీపుల్ అక్రాస్ ద వరల్డ్ వుడ్ బీ హ్యాపీ నౌ సెల్లింగ్ ఇన్ ఇండియా బికాస్ దే గెట్ ఎ బెటర్ ప్రైస్ ఫర్ వాట్ దే ఆర్ సెల్లింగ్ ఇన్ ఇండియా. సో దానివల్ల ఇంపోర్ట్స్ ఏమవుతాయండి? ఇంపోర్ట్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఇంపోర్ట్స్ ఇంక్రీజెస్. సో ఇప్పుడు అర్థమైంది కదా, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ అబౌట్ ఏ ఫినామినా ఆఫ్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో ఇఫ్ ఎన్ ఎకానమీ ఎక్స్పీరియన్స్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, ద రిజల్ట్ ఈస్ ఎక్స్పోర్ట్స్ డిక్రీజెస్ అండ్ ఇంపోర్ట్స్ ఇంక్రీజెస్. నేను దీన్నే మీకు ఇంతకుముందు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, రియల్ ఎక్స్చేంజ్ రేట్. ఓకే, రియల్ ఎక్స్చేంజ్ రేట్. ఓకే, ఐ వుడ్ సజెస్ట్ యూ టు ప్లీజ్ గో త్రూ దిస్ వీడియో. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఈ మల్టిప్లైడ్ బై పీ స్టార్ డివైడెడ్ బై పీ. దీన్ని ఉపయోగించి కూడా నేను ప్రూవ్ చేస్తాను హౌ ఎక్స్పోర్ట్స్ రియల్ డిక్రీజెస్. ఓకే, సో నేను ఆ ఎగ్జాంపుల్లో ఏం చెప్పాను? నామినల్ ఎక్స్చేంజ్ రేట్ ఒక 60 రూపాయలు ఉందనుకుందాం పర్ డాలర్. ఓకే, ఫారెన్ ప్రైస్ లెవెల్ లెట్స్ సే నేను ఒక పెన్ తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్. ఒక పెన్ ఇండియాలో ఒక 20 రూపాయలకు దొరుకుతుంది, అదే పెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక $1కి దొరుకుతుంది అనుకుందాం. సేమ్ పెన్, ఓకే, సేమ్ కంపెనీ, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్. ఆ పెన్ ఏమో ఇండియాలో 20 రూపాయలు దొరుకుతుంది, వేరే యూఎస్లో $1 దొరుకుతుంది. సో ఇప్పుడు రియల్ ఎక్స్చేంజ్ రేట్ క్యాలిక్యులేట్ చేద్దాం. నామినల్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత అండి? ₹60 per $1. ప్రైస్ ఆఫ్ దిస్ పెన్ ఇన్ అమెరికా ఎంత? $1. ఇండియాలో ఎంత? దాని ప్రైస్ 20 రూపాయలు. ఇప్పుడు రియల్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏమని చెప్పాను? ఓకే, 3 pence ఆఫ్ ఇండియా ఈజ్ లిటరల్లీ ఈక్వల్ టు 1 pen ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇలా రాయొచ్చు. అంటే 3, ఓకే, ఫర్ ఎవ్రీ వన్ బాస్కెట్, ఇక్కడ పెన్ తీసుకున్నాను. లెట్స్ సే ఇఫ్ యూ టేక్ ఎ బాస్కెట్, ఫర్ ఎవ్రీ వన్ బాస్కెట్ ఆఫ్ goods and services of USA, you would get 3 similar baskets of similar goods and services from India. సో అలాంటప్పుడు ఒక అమెరికన్, ఓకే, ఇగ్నోరింగ్ ది కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎవ్రీథింగ్, ఒక అమెరికాలో గూడ్స్ కొంటాడా, ఇండియాలో గూడ్స్ కొంటాడా? ఆబ్వియస్లీ ఇండియన్ గూడ్స్, బికాస్ దే ఆర్ చీపర్ కాబట్టి. సో నేను అదే మీకు చెప్పాను, రియల్ ఎక్స్చేంజ్ రేట్ ఇప్పుడు మోర్ దెన్ 1 ఉంది కాబట్టి. సో ఇండియా గెయిన్స్ బై ఎక్స్పోర్టింగ్. ఇండియా హ్యాజ్ అన్ బెనిఫిట్ అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్. సో ఎందుకంటే ప్రతి ఒక్క పెన్కి అమెరికన్కి ఒక 3 pens ఇండియాలో వస్తాయి కాబట్టి హీ ఈజ్ విల్లింగ్ టు పర్చేస్ మోర్ పెన్స్ ఫ్రమ్ ఇండియా. అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు కీపింగ్ ఎసైడ్ హౌ దీస్ థింగ్స్ వర్క్, నా ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇండియాలో ఏమవుతుంది? ధరలు విపరీతంగా పెరిగిపోతుంది. అంటే జనాలు కొనుగోలు విలువ, ఓకే, కెపాసిటీ, పర్చేసింగ్ కెపాసిటీ విపరీతంగా పెరిగిపోతుంది. సో యాజ్ అ రిజల్ట్ ద ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఇండియా ఈజ్ ఇంక్రీజింగ్. సో ఇమాజిన్ ఇండియాలో ప్రైసెస్ 20 రూపాయల పెన్ అలా 30 రూపాయలు అయిపోతే ఇప్పుడు ఏమవుతుంది? 20 రూపాయల పెన్ 30 రూపాయలు అయిపోతే రియల్ ఎక్స్చేంజ్ రేట్ ఏమవుతుందండి? 2 అయిపోతుంది. 30 రూపాయల పెన్ అలా 60 రూపాయలు అయిపోయింది అనుకోండి, అప్పుడు రియల్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. వెన్ ద రియల్ ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి? 1 pen ఆఫ్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు 1 pen ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే 1 basket ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆఫ్ USA వుడ్ ఈక్వల్ టు 1 basket ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆఫ్ ఇండియా. నేను చూడండి, ఐఎమ్ కీపింగ్ దీస్ థింగ్స్ కాన్స్టెంట్. అంటే అమెరికాలో చేంజ్ ఏం లేదు, ఓకే, మన నార్మల్ ఎక్స్చేంజ్ రేట్ కూడా సేమ్ ఉంది. ఓకే, అమెరికాలో పెన్ విలువ కూడా $1 ఉంది. కానీ ఇండియాలో మాత్రం ధరలు పెరిగిపోయింది, 20 నుంచి 60 పెరిగిపోయింది. 20 నుంచి 60 పెరిగిపోతే రియల్ ఎక్స్చేంజ్ రేట్ ఏమవుతుంది? 1 అయిపోతుంది. సో వెన్ రియల్ ఎక్స్చేంజ్ టెన్స్ టు 1, దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ అమెరికన్స్ బయింగ్ ఎనీ గూడ్స్ ఫ్రమ్ ఇండియా, అంతే కదా. అండ్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇండియన్ సెల్లింగ్ గూడ్స్ టు అదర్ పీపుల్, బికాస్ వాళ్ళ $1కి ఒక పెన్ వస్తుంది, ఆ $1 రూపీలో కన్వర్ట్ చేస్తే 60 రూపాయలు వస్తుంది, 60 రూపాయలకి ఒక పెన్ ఇండియాలో వస్తుంది. అలాంటప్పుడు అమెరికన్ ఇండియన్ పెన్ ఎందుకు కొంటాడు కదా? ఎప్పుడైతే దీని విలువ తక్కువ ఉందో అప్పుడు ఇండియన్ కొంటాడు. సో ఏమవుతుంది? దీన్ని బట్టి మీరు ఏం చెప్పచ్చు అంటే, ఎప్పుడైతే ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఉందో రియల్ ఎక్స్చేంజ్ రేట్ టెన్స్ టు
1 అంటే రియల్ ఎక్స్చేంజ్ రేట్ తగ్గిపోతుంది. ఎప్పుడు రియల్ ఎక్స్చేంజ్ రేట్ తగ్గిపోయిందో ఏమవుతుంది, ఓకే, అవర్ ఎక్స్పోర్ట్ కెపాసిటీ తగ్గిపోతుంది. లెట్స్ సే ఇది 60 రూపాయల నుంచి 120 రూపాయలు పెరిగిపోయింది. ఒక పెన్ను 60 రూపాయల నుంచి 120 రూపీస్కి వెళ్ళిపోయింది అనుకుందాం ఈ ఎగ్జాంపుల్లో. ఎట్లా 60 రూపీస్ నుంచి 120 రూపీస్ అయిపోయింది. అంటే ఇప్పుడు నార్మల్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉందండి, 60 per dollar. ఒక పెన్ను అమెరికాలో ఎంత ఉంది, $1 ఉంది. ఇండియాలో అదే పెన్ ఎంత అయింది, 120 అయింది. ఇప్పుడు దీని విలువ ఎంత వస్తుందండి, 0.5 కదా, 1/2 దిస్ ఇస్ 1/2 అంటే 0.5. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 మార్కర్ ఆర్ 1 పెన్, ఓకే, ఆఫ్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు 2 pens ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఐ థింక్ మీకు అర్థం ఉంటుంది కదా, 1 pen ఆఫ్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు 2 pens ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎందుకంటే రియల్ ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే 1/2 పెన్ ఈజ్ ఈక్వల్ టు 1 pen ఆఫ్ యూఎస్ఏ కదా. 1/2 pen ఆఫ్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు 1 pen ఆఫ్ యూఎస్ఏ. దాన్ని ఏం చేస్తానంటే 1 pen ఆఫ్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు 2 pens ఆఫ్ యూఎస్ఏ అని చెప్పి రాస్తాను. ఇప్పుడు ఇండియాలో ప్రతి ఒక్క బాస్కెట్, ఫర్ ఎవ్రీ 1 basket ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా, ఇఫ్ యు ఆర్ గెటింగ్ 2 సిమిలర్ బాస్కెట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ యూఎస్ఏ, చెప్పండి వాట్ వుడ్ బి ద ఫినామినా. నౌ ఇండియన్స్ వుడ్ బి ద వన్ హూ హ్యాపెన్ టు purchase goods and services. So India would import goods and services from USA now, and United States of America would be the one who exports goods and services to India. Enduku real exchange rate now has become less than 1 కదా. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇదంతా ఎందుకు జరిగింది, ప్రైసెస్ పెరిగిపోవటం అనమాట. అంటే ఒక ఎక్స్పోర్ట్ ఓరియంట్ కంట్రీ ఇంపోర్ట్ ఓరియంట్ కంట్రీ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు, ధరలు పెరిగిపోతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ వుడ్ బి ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అండ్ ఐ థింక్ యూ అండర్స్టూడ్ హౌ ఇన్ఫ్లేషన్ వుడ్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ. సో దీన్నే కొంచెం మనం ఓకే విల్ జస్ట్ గో అహెడ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ద రిజల్ట్ ఏంటి, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతున్నాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోతున్నాయి. మరి ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఐ జనరల్లీ డినోటెడ్ బై ఎక్స్. ఓకే, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతే మనకి డాలర్ సప్లై ఏమవుతుంది ఇండియాలో అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ సెల్లింగ్, ఐ మీన్ ది అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ యు ఆర్ సెల్లింగ్ టు అబ్రాడ్ ఈజ్ వెరీ లెస్. వాట్ హ్యాపన్స్ ద సప్లై ఆఫ్ డాలర్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ రెడ్యూసెస్. అండ్ వెన్ ఇంపోర్ట్స్ ఆర్ ఇంక్రీజింగ్, ఓకే, సో మనం వీఆర్ పర్చేసింగ్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ అబ్రాడ్, అంటే ఎక్కువ వస్తువులు కొంటున్నాం కాబట్టి ఇంపోర్ట్ బిల్ పెరుగుతున్నప్పుడు ఈ డాలర్ డిమాండ్ ఇండియాలో ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే ఏమైంది చూడండి, డిమాండ్ ఫర్ డాలర్ ఇంక్రీజెస్ మచ్ మోర్ దెన్ కంపేర్ టు సప్లై. సో డిమాండ్ ఆఫ్ డాలర్ increases than compared to supply, what happens to rupee value, it depreciates. And when rupee depreciates, I think you could understand the consequence. When rupee depreciates, exports becomes cheaper, imports becomes costly. And our exports become cheaper. Our exports become cheaper. Our Indian commodities to them becomes cheaper, but imports becomes costly. When import become costly, అంటే petrol becomes costly, diesel become costly, isn't it? Import bill పెరిగిపోతుంది అనుకోండి, ఏమవుతుంది, ప్రైసెస్ మళ్ళీ ఏమవుతాయి, ప్రైసెస్ పైన ఏం ఇంపాక్ట్ అవుతుంది, దే టెండ్స్ టు ఇంక్రీజ్. అంటే కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోతుంది, కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ పెరిగిపోతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే ఇంపోర్ట్ బిల్ పెరిగిపోయిందో మన ప్రైసెస్ మళ్ళీ పెరిగిపోతాయి. అంటే ఇన్ఫ్లేషన్ డ్రైవ్స్ ఇన్ఫ్లేషన్ కూడా చెప్పచ్చు. ఓకే, సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ.